పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట అంటారు. అదేంటంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఊహించే వాటన్నిటికంటే అడుగు వాటికన్నిటికంటే కూడా అత్యధికముగా చేయశక్తి గల దేవుడు అని. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ మాట. అయితే చాలా ఏళ్ల క్రితం దాని యొక్క ఆ ఉద్దేశం, దాని అర్థం నన్ను పూర్తిగా దాన్ని నేను పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అంటే అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తారు దేవుడు. కానీ సాధకమైన తన శక్తి అనేది నాకు అర్థం కాలేదు. అంటే కార్యసాధకమైన తన శక్తి అని ఆలోచించుకున్నప్పుడు నాకు ఒక్కసారి ఎన్నో ఏళ్ల క్రితం ఒక స్టాఫ్ మెంబర్ ఒకరు తనకేదో సర్టిఫికేట్ కావాల్సి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారనమాట. వెళ్తే కనుక ఆయన ఒక 1 hour పర్మిషన్ అడిగారు. కానీ 1 hour దాటిపోయిన తర్వాత ఆయన ఒక ఫోన్ చేశారు. ఫోన్ చేసి కాల్ చేసి మా వారికి ఏమన్నారంటే, సార్ నేను 1 hour పర్మిషన్ పెట్టాను, కానీ ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, నా సర్టిఫికేట్ వచ్చేటట్లు లేదు, ఇప్పుడు నేను అది తీసుకోవాలంటే ఈ పూటంతా నాకు లీవ్ కావాలండి అని అడిగారు. అయితే ఆయన వెంటనే ఏమన్నారంటే, అదేంటంటే ఒక్క మాట చెప్తే నేను వాళ్ళకి కాల్ చేసేవాడిని, మీ పని వెంటనే అయిపోయేది కదా, దానికోసం మీరు ఎందుకండి అక్కడే నిలబడి అంతసేపు టైం వేస్ట్ చేస్తున్నారంటే ఆయన ఏం మాట్లాడలేకపోయారు. అయితే ఈయన మా వారు వెంటనే ఫోన్ చేసి ఆ పని జరిగించారు. అతను వచ్చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే, మీ టైం చాలా వాల్యుబుల్, ఇది నాకు చాలా కావాలి, ఇక్కడ నేను మీతో చేయించుకోవాల్సిన పని ఉంది, కాబట్టి చిన్న చిన్న వాటి కోసం మీరు టైం వేస్ట్ చేయకండి, ఇది నా పని కాబట్టి మీరు నా యొక్క అథారిటీని ఉపయోగించుకొని ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మీకు కావాల్సినవన్నీ నాతో చెప్పి చేయించుకోండి అన్నారు. అదొక్క మాట దాన్ని నన్ను చాలా ఆలోచింపజేసింది. నిజమే కదా, ఒక యజమానికి అంత శక్తి ఉన్నప్పుడు ఆయన పని జరిగించడానికి మనం ఊహించము, మనం ఆలోచించము, అది మనకు ఊరికినే నెరవేరిపోద్ది. అది మనం ఆలోచిస్తూ ఉంటే ఆ విధంగా మనలో తన శక్తిని పెట్టి ఆ కార్యాన్ని సాధించే దేవుడు. మనం ఇంతే ఆశించవచ్చు, మనం చాలా కొద్దిగానే అడగచ్చు, కానీ ఆయన ఒక కార్యం సాధించాలంటే తన దైవికమైన శక్తిని మనలో పెడతారు. ఆ విధంగా మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మనం ఆ దైవిక శక్తిని చూసేది నాయకుడైన మోషే ద్వారా. ఆ మోషే గారు ఫరో రాజు కుమార్తెకి కుమారుడుగా 40 సంవత్సరాలు రాజభవనంలో ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఆయన పెరిగారు. ఆయన అక్కడ తన జాతి వారి పట్ల, తన వారి పట్ల ఒక మంచి భారం కలిగి ఉన్నారు. ఎలాగైనా బానిసత్వంలో వారు ఉండటం గమనించారు. ఆ నేపథ్యంలోనే ఆయన తన వంశీయుల వారికి, ఇశ్రాయేలు వారైన ఒకడికి ఐగుప్తీయుడికి జరిగేటటువంటి సంఘర్షణలో ఐగుప్తీయుడిని చంపేసి పాతి పెట్టేస్తారు. కానీ తర్వాత భయపడి పారిపోతారు. రాజకుమారుడిగా 40 ఏళ్ల బ్రతికిన అతను ఇంకొక 40 ఏళ్ళు గొర్రెల మందల్ని కాచుకుంటూ బ్రతకాల్సి వచ్చింది. ఆ రోజు తనకున్న ఆ కొద్ది భారం, తన వారి పట్ల బానిసలుగా బతుకుతున్న తనకున్న ఆ కొద్ది భారాన్ని ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు ఆ బానిస దేశం నుంచి వారిని వాగ్దాన దేశం వైపు నడిపిస్తాడని. ఎన్నో లక్షలు, ఇంచుమించుగా 12 లక్షల మందిని ఆయన ఒక్కరే నాయకుడుగా ఉండి దేవుని చేత అనేక అద్భుతాలు జరిపించబడుతూ ఆ నాయకుడుగా ఉండి ముందుకు నడిపారు. ఒక సముద్రాన్ని 2గా చీల్చారు, మన్నాకు ఆయన ప్రార్థిస్తే మన్నా కురిసింది. అదేవిధంగా ఎన్నో అద్భుతాలని ఆయన చేత దేవుడు చేయించారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఎప్పుడు ఊహించుండ్రు నేను భవిష్యత్తులో ఒక నాయకుడిని అవుతానని. కానీ దేవుడు తన కార్యాన్ని సాధించుకోవడానికి దైవికమైన శక్తిని ఆయనలో ఉంచి ఆయన ఊహించనిది, ఆయన అడగనిది కూడా ఆయనతో చేయించారు. అదేవిధంగా యెహోషువ ఒక్క మాట పలికితే, ఆయన ఎప్పుడు అనుకున్నాడు, సూర్యుడా నువ్వు అస్తమించద్దు అంటే సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడు. హిస్టారికల్గా ఆస్ట్రోనాట్స్ కూడా దానికి ఒక ఆధారాన్ని చూపించి 1 రోజున్నర తక్కువైంది. వాళ్ళ యొక్క ఈ భూమి తిరిగే రోజుల్లో 1 రోజున్నర టైం కనపడలేదు. ఎందుకంటే సూర్యుడు 1 రోజంతా అస్తమించకుండా కేవలం యెహోషువ మాటతో ఆగిపోయింది. ఒక నరుని మాట వినిన ఆ యొక్క సంఘటన మళ్ళీ ఎప్పుడు దేవుడు అలా జరిగించలేదన్నారు. అంటే కేవలం సూర్యుడు అస్తమించడం అంటే అదొక వండర్. అలాంటిది కూడా ఎప్పుడు ఆ యెహోషువ గారు ఊహించలేదు. కానీ ఆయన చేత దేవుడు తన కార్యం సాధించుకోవడం కోసం ఆయన శక్తి, దైవికమైన శక్తి పెట్టి ఆ కార్యాన్ని జరిగించారు. అదేవిధంగా మనం కొత్త నిబంధనకు వస్తే శిష్యులు
ఎన్నో అనుమానాలతో ఎన్నో భయాలతో యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. వారు ఒకసారి అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ బాలుని దానిలోంచి విడిపించలేనప్పుడు యేసుక్రీస్తు వారు కఠినమైన మాట పలుకుతారు. విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా అని అంటారు. అంటే మీరు ఎంతకాలము నేను ఎంతకాలం మీతో ఉంటానో మీలో విశ్వాసము ఇంకా బలపడలేదా అన్నట్లుగా ఆయన అంటారు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఇది ఎలాగా సాధ్యమయ్యింది నీ వలనంటే ఉపవాసం ద్వారా తప్ప ఇది సాధ్యం కాదు అని దేవుడు అనేక విధాలుగా వారిని నడిపిస్తూ ఎన్నో ఉదాహరణలు చెప్తూ ఉపమానాలతో వారిని నింపుతూ ఎన్నో కార్యాలు వారి ఎదుట చేస్తున్నా సరే ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాతే వారు దేవుని యొక్క శక్తిని పొంది ఆయన యొక్క కార్యాలని సాధించారు. వారెన్నడూ ఊహించుండరు. పేతురు గారు నడుస్తున్న, పౌలు గారు నడుస్తున్న అనేక మంది కేవలము వారి వస్త్రాలను అంటుకొని స్వస్థత పొందిన వాళ్ళు, పక్షవాయువు కలిగిన వాళ్ళు, ఇంకా అనేక మంది. పేతురు గారు మరణించిన దోర్కాను కూడా తిరిగి లేపారు, తబితాను కూడా తిరిగి లేపారు. ఇటువంటి గొప్ప కార్యాలు పేతురు గారు చెయ్యగలను అని ఏనాడు అనుకుని ఉండలేదు. ఆయన ఆత్మను పొందాక ఒకే ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మందిని మార్చగలిగారు. ఎన్నో అనుమానాలతో యేసుక్రీస్తు వారు నాకు తెలియదు అని అబద్ధం చెప్పిన పేతురే తన యొక్క వాక్శక్తి, దేవుడు తనలో నింపిన శక్తి ద్వారా అనేక మందిని మార్చగలిగారు. ఆయన ఎప్పుడు ఊహించుండడు, ఆయన ఎప్పుడు అనుకుని కూడా ఉండరు. కానీ ఆయనకి దేవుడు తన కార్యాన్ని సాధించడానికి ఆ శక్తి ఆయనలో పెట్టారు. అదేవిధంగా ఆ దేవుడే ఇప్పుడు మనతో కూడా ఉన్నారు. ఆయన కార్యాలు సాధించడానికి ఆ శక్తిని మనలో పెట్టారు. కాబట్టి మనము ఊహించని విధంగా మనం అనుకుంటాం, ఈ పని చేయగలను నేను అసలు అనుకోలేదు, చాలా చిన్న పనులే నేను ఒక్కొక్కసారి చేయలేను, కానీ ఇది ఎలా సాధించాను అని మనం ఆశ్చర్యపోతాం. మనం ఏ కార్యం చేసినా అది ఎంతో గొప్ప కార్యమైన కష్టతరమైందైనా సరే మనతో చేయించేది కేవలము ఆయన శక్తి ద్వారానే. ఏ కార్యం చేసినా అది దేవునికి మహిమకరంగా ఉండాలి, మనుషులకు మేలుకరంగా ఉండాలి. మనం చేసిన కార్యం చూసి వీరు ఇటువంటి పనులు ఎలా చేయగలిగారంటే ఆ దేవుని శక్తితో అని ఇతరులు వారి నోటితో దేవుని నామాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ దేవునికి మహిమ కలుగుతుంది. అదేవిధంగా మనము ఇంకొకరికి కూడా మేలు చేయగలుగుతాం. కాబట్టి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఊహించే వాటికన్నిటికంటేనూ అడుగు వాటికన్నిటికంటేనూ ఆయన అధికముగా చేయ శక్తి గల దేవుడు. అది మనం గుర్తుంచుకుంటే మన జీవితాంతం ఎంతో ధైర్యముతో ఎంతో విశ్వాసంతో ముందుకు కొనసాగుతాము. అట్టి ధైర్యాన్ని విశ్వాసాన్ని మనందరికి ఇవ్వమని ఆయన కార్యసాధకమైన తన శక్తిని మనలో కూడా నింపడానికి దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. పరమోన్నతుడ, పరమ పరిశుద్ధమైన నా ప్రియ పరమ తండ్రి, నాయన ఇప్పుడే ప్రవ్వా మీరు మరొకసారి నా ద్వారా మాట్లాడించారు ప్రవ్వా. కార్యసాధకమైన నీ శక్తి మోషేలో ఎలా బయలుపడింది, అదేవిధంగా యెహోషువ ద్వారా ఏ అద్భుతం జరిగింది. శిష్యులైన ప్రభా 11 మంది కూడా ఒక్కరి తప్ప అందరు హత్సాక్షులైనా కూడా ఈ లోకములో ప్రభా సువార్తని వారు ఎలా వ్యాపింపజేయగలిగారు, కేవలము కార్యసాధకమైన నీ శక్తి ద్వారానే వారు చేయగలిగారు. మరి ఇప్పుడు ప్రభా మీరు మమ్మల్ని సంఘంగా ఎంచుకున్నారు ప్రభా. ఏ కార్యం చేసినా మేము నీకు మహిమకరంగా ఇతరులకు మేలుకరంగా ఉండేట్లు మా పనుల నుంచమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.